అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రేపు 8వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. అంటే పితరులు వాళ్ళ వారసుల ఇళ్ల చుట్టూతూనే తిరుగుతారట ఈ 15 రోజులు కూడా. భీష్మ పితామహులు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి ఎన్నో రకాలైనటువంటి హితబోధలు చేశారు. దాంట్లో ఎవరైతే పితృదేవతారాధన చేస్తారో వాళ్ళకి దేవతల యొక్క ఆశీర్వచనం బాగా దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా పితృదేవతారాధన మానకూడదు అని హితబోధ చేస్తారు. ఈ పితృదేవతలు అంటే పితృలోకం అట ఈ 15 రోజులు ఖాళీగా ఉంటుందట. ఎందుకని? ఆ పితృదేవతలు ఇక్కడికొచ్చి వాళ్ళ వారసుల ఇళ్ల చుట్టూ తిరుగుతారు. గుమ్మం దగ్గర నుంచుని చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు మళ్ళీ భూమి మీద జన్మించాలి అంటే వాళ్ళ ఆకలి తీరాలి. వాళ్ళ ఆకలి ఎలా తీరుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వారసులు అందించే పిండ ప్రదానాల ద్వారా మాత్రమే వాళ్ళ ఆకలి తీరుతుంది. అన్నం ద్వారానే జరుగుతుంది సృష్టి మళ్ళీను. అందుకనే చూడండి దేవతలైతే మళ్ళీ పుట్టలేరు. ఎందుకని వాళ్ళకేమో ఆకలి దప్పుకిలు గాని అవేమి ఉండవు కాబట్టి. పితృదేవతలు మళ్ళీ భూమి మీద పుట్టాలి. వాళ్ళు కూడా వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళు ముక్తి పొందాలి, మోక్షం కావాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వారసుల చేతితో పెట్టినటువంటి పిండ ప్రదానాలు స్వీకరిస్తేనే వాళ్ళ ఆకలి తీరుతుంది. అలా ఆకలి తీర్చే సమయమే ఈ మహాలయ పక్షాలు అని అంటారు. అంటే దసరాకి ముందు అమావాస్య వస్తుంది కదా, మహాలయ అమావాస్య. అంటే రేపు 8వ తారీఖు నుంచి 21వ తారీఖు అమావాస్య దాకా ఉండేటటువంటి ఈ 15 రోజులు పితృపక్షాలు అంటారు. మరి ఈ పితృపక్షాలలో అయితే పెద్దవాళ్ళ పేరు చెప్పి భోజనాలు పెట్టేస్తామండి, వాళ్ళ ఆకలి తీరిపోతుంది అనుకుంటారేమో. అలా ఎప్పటికీ చేయకూడదు. మీరు ఈ పితృపక్షాలలో మీ పితృదేవతలు అంటే తాతగారో, ముత్తాతగారో, నాయనమ్మ గారో, అమ్మమ్మ గారో, మీ తల్లి గారో, తండ్రి గారో ఎవరైనా కానివ్వండి. వాళ్ళు ఏ కాలం చేసినటువంటి ఆ తిథి నాడు పితృపక్షం పెడితే చాలా మంచిది. అంటే ఎలాగైతే మనం తద్దినం చేస్తామో, పిండ ప్రదానం చేస్తామో, అలాగే శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించి ఆ తర్వాత వాళ్ళ సంతృప్తి కోసం అన్నదానం చేస్తే మంచిది. అంతేగాని నేను అన్నదానం మాత్రమే చేస్తానండి, ఇవన్నీ నేను చేయలేను అంటే మాత్రం ఆ అన్నం వాళ్ళకి చేరదు. అంటే మంత్రపూరకమైనటువంటి విధి విధానాల ద్వారా మీరు శ్రాద్ధ కర్మ నిర్వహించి అప్పుడు మీరు అన్నదానం చేస్తే పితరులు సంతృప్తి చెందుతారు. అలా వాళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తారు. మనకి చూడండి ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, లేకపోతే అనారోగ్యాలు, ఏ అప్పులు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీటికి రెమెడీ ఏంటో కూడా తెలీదు. ఎన్ని రకాలైనటువంటి అభిషేకాలు చేయించుకున్నా, పూజలు, వ్రతాలు చేసినా పోవవి. అంటే పితృదేవతలు సంతృప్తి చెందితేనే మిగతా దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అని చెప్పి సాక్షాత్తు భీష్మ పితామహుల వారే ధర్మరాజుల వారికి చెప్పారని చెప్పుకున్నాం కదా. అంటే పితరులు సంతృప్తి చెందాలి. పితరులు సంతృప్తి చెందితే ఇప్పుడు నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు, పూజలు, అభిషేకాలు వాటన్నిటికీ కూడా ఫలితం కనబడుతుంది. ఆ పితరులు సంతృప్తి ఎప్పుడు చెందుతారు? మీరు ప్రతి సంవత్సరము విధి విధానంలో తద్దినం పెడితే సరే. లేకపోతే కనుక వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఏంటి? ఈ మహాలయ పక్షాలలో మీకు మీ పితరులు అంటే మీ ముత్తాతలు, తాతలు, లేకపోతే మీ తండ్రి గారో, తల్లి గారో వాళ్ళు గతించిన తిథి తెలియలేదనుకోండి, ఈ 15 రోజుల్లో ఏ రోజైనా పెట్టచ్చు. ముఖ్యంగా అష్టమి నాడు, నవమి నాడు, భరణి నక్షత్రం నాడు గాని, మహాలయ అమావాస్య నాడు గాని పెట్టేసుకోవచ్చు. అంటే వాళ్ళు గతించిన తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇప్పుడు చెప్పుకున్న వాటిలో అందులో భరణి నక్షత్రం చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రం. అలాగే మహాలయ అమావాస్య కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు పితరులు సంతృప్తి చెందుతారు. ప్రత్యేకంగా తండ్రి గారు జీవించి ఉండి తల్లిగారు గతించారనుకోండి, ఆ తల్లిగారి పేరు మీద నవమి నాడు అంటే పాడ్యమి, విద్య, తదియ వరుసగా వస్తాయి కదా. అంటే మహాలయ పక్షాలు ప్రారంభమైన 9వ రోజు నాడు గనక చేస్తే అత్యంత శుభప్రదం. ఆ రోజు సుమంగళిని ఇంటికి భోజనానికి పిలిచి సుమంగళికి పసుపు, కుంకుమ లేదా చీర, జాకెట్టు అవన్నీ ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తే అది చాలా మంచి జరుగుతుంది. ఇచ్చిన తల్లిగారి యొక్క ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఈ విధి విధానాలన్నీ చేసుకోవడానికి ఆచరించేవే ఈ పితృపక్షాలు. మరి పితృపక్షాలలో శుభకార్యాలు ఏమి చేయకూడదు అంటారు కదా, నిజమేనా? అంటే శుభకార్యాలు అంటే సామాన్యంగా భాద్రపద మాసమే శూన్యమాసం అంటాం. శూన్యమాసంలో సామాన్యంగా చేసుకోం, శుక్లపక్షంలోనూ చేసుకోము, మహాలయ పక్షాలు చేసుకోం. అంతేగాని ప్రత్యేకంగా మహాలయ పక్షాల్లో శుభకార్యాలు చేయకూడదు అన్నది అవాస్తవం. మొత్తానికి భాద్రపద మాసమే మనం చెయ్యం శూన్యమాసం అని. కానీ ఇళ్ళ రిజిస్ట్రేషన్స్, భూ రిజిస్ట్రేషన్స్, కొత్త వాహనాలు కొనుక్కోవడం, అద్దె ఇంట్లోకి మారడం ఇలాంటివి చేసుకోవచ్చు. దానికేం దోషం ఏం లేదు.
దానికి పితృపక్షాలకి లింక్ పెట్టేసి ఇవి కేవలము పితృపక్షాలు చేసుకోవాలి, మిగతా ఏ పనులు చేయకూడదు అనడం మాత్రం సరికాదు. ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు, ఉద్యోగంలో మంచి రోజు చూసుకుని జాయిన్ అయిపోవచ్చు. ఈ పితృపక్షాల్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, అదేం దోషం ఏమీ కాదు. కాకపోతే ఈ పితృపక్షాలను మాత్రం శ్రద్ధగా చేయాలి. అందులో మీ పితృదేవతల ఫోటో ఉంటే ఎక్కడో అలమారులోనో మూల ఎక్కడో పెట్టేసి తీయండి అవన్నీ. అలా ఎప్పుడూ కూడా మీ గతించిన తాత ముత్తాతలు, లేకపోతే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మలు వీళ్ళందరి ఫోటోలు కూడా శుభ్రంగా మూట కట్టుకుని ఎప్పుడూ అటక మీద పెట్టకూడదు. పితృదేవతలు చాలా బాధపడతారు. అవన్నీ తీయండి. తీసి ఇప్పుడు శుభ్రంగా తుడిచి చక్కగా గంధం బొట్టు, బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి ఒక మాల వేయండి, ఒక దండ వేయండి. దండ వేసి మీ ఇంటికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకి గాని, దక్షిణం వైపు ఉన్నటువంటి గోడకి గాని పెట్టుకోండి. పెట్టుకొని దండ వేసి ఒక అగరపుల్ల చూపించండి. ఈ 15 రోజులు కూడా ఈ పితృదేవతారాధన అలా జరుగుతుంది, సంతృప్తి చెందుతారు. ఓం పితృదేవతాభ్యో నమః అన్న మంత్రాన్ని మీరు చదువుకోండి. ఓం పితృదేవతాభ్యో నమః అన్న మంత్రాన్ని నిరంతరము, అంటే ఈ 15 రోజులు వీలైనన్ని ఎక్కువ సార్లు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు మనసులోనే చాంటింగ్ చేసుకోండి. చాలా మంచి జరుగుతుందనమాట. కాబట్టి పితృదేవతారాధన సర్వే సర్వత్రా మీకు అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు, చీడపీడలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ముఖ్యంగా ఆస్తి తగాదాలు, అనారోగ్యాలు రావడానికి కారణమే పితృశాపం. హిమాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పారు. పాడ్యమి తిథి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందిట. అలాగే విధియల్లో శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియాల్లో శ్రాద్ధం పెడితే శత్రువులు లేకుండా పోతారు, అంటే శత్రు జయం కలుగుతుంది. పంచమి రోజు కనుక శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు నెరవేరుతాయి. షష్ఠి రోజు మీరు శ్రాద్ధం పెడితే మీ పితరులకి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారంటే పూజనీయులుగా మీరు గుర్తింపబడతారు. సప్తమి రోజు మీరు కనుక శ్రాద్ధం పెడితే పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకులుగా మీరు ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాక పైకి అక్కడ ఒక దేవగోష్ఠికి నాయకులుగా మీరు ఎన్నుకోబడతారట. అలాగే అష్టమి రోజు మీ పితరులను తలుచుకుంటూ శ్రాద్ధం పెడితే మీకు అది మంచి మేధస్సును చేకూరుతుంది. నవమి రోజు కనుక మీ పితరులకి పితృశ్రాద్ధం కనుక పెడితే మంచి భార్య, అనుకూలవతి భార్య వస్తుంది, బుద్ధిమంతురాలైనటువంటి భార్య వస్తుంది. ఒకవేళ మీ భార్య కనుక గయ్యాలి అయితే కనుక ఆ గయ్యాళితనం కూడా పోయి అనుకూలవతిగా మారిపోతుంది. అలాగే దశమి రోజు కనుక మీ పితృదేవతలకి శ్రాద్ధం కనుక పెడితే అన్ని కోరికలు కూడా తీరిపోతాయి. ఏకాదశి రోజు శ్రాద్ధం పెడితే సకల వేద విద్యా పారంగతులను చేయను. అలాగే ద్వాదశి రోజున బంగారు ఆభరణాలని లభించేలా పితృదేవతల ఆశీర్వచనాలు ఇస్తారు. త్రయోదశి రోజున కనుక శ్రాద్ధం పెడితే దీర్ఘాయుష్షు, సత్సంతానము, మేధస్సు, పశు, పుష్టి, సమృద్ధి, అలాగే సమస్తమైనటువంటి అన్ని రకాల సౌభాగ్యాలు సమకూర్చుతారు పితృదేవతలు. అలాగే చతుర్దశి తిథి అగ్ని మూలంగా మరణం సంభవించిన వాళ్ళకు మహాలయ శ్రాద్ధం చేయాలి. చూడండి, అగ్ని ప్రమాదాలలో చనిపోతారు, ఫైర్ యాక్సిడెంట్స్, లేకపోతే ఇతరత్ర ఏదో అగ్ని మూలంగా ఇంట్లో స్టవ్ అంటుకోవడమో, స్టవ్ పేలిపోవడమో, ఇలాగ కరెంట్ షాక్ కొట్టడము, అగ్ని మూలంగా ఏదైనా ప్రమాదాలు కనుక జరిగి ఆ ప్రమాదాలలో ప్రాణాలు కనుక పోతే అటువంటి వాళ్ళందరికీ అమావాస్యకి ముందు రోజు అనమాట, చతుర్దశి తిథి నాడు శ్రాద్ధ కార్యాలు చేయాలి. అప్పుడే వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది పితరులకి. అలాగే అమావాస్య రోజున ఎవ్వరికైనా ఎటువంటి వాళ్ళకైనా చేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కూడా మహాలయ అమావాస్య నాడు కనుక పిండ ప్రదానం చేసి, వాళ్ళు మీకు కన్నా రక్త సంబంధికులే అవ్వక్కర్లేదు, మీ గురువులైనా లేకపోతే మీ స్నేహితులైనా వాళ్ళతో మీకు ఏదో ఒక బంధం ఉంది కదా, అలాంటి వాళ్ళ పేరు చెప్పి అయినా సరే మీరు శ్రాద్ధ కర్మలు కనుక నిర్వహించినట్లయితే వాళ్ళ ఆత్మ సంతోషించడమే కాదు, మీకు ఏదైనా కర్మ శేషం ఉందంటే చెడు కర్మ అదంతా పోతుంది, వాళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు అంతా మంచి జరుగుతుంది అనమాట. సకలాభిష్టాలు నెరవేరుతాయని చెప్పుకున్నాం కదా. అంటే అమావాస్య రోజు ఎవరైతే తర్పణం చేస్తారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అభిష్టాలు సిద్ధిస్తాయి. చేసేటటువంటి శ్రాద్ధ కర్మాలకి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, చాలా మంచి ఫలితం ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 15 రోజులు చేయలేకపోవచ్చు, ఏదో ఒక రోజు 2 రోజులు చేయగలం కదా. ఆ ఒక రోజు 2 రోజులు కూడా మీరు భరణి నక్షత్రాన్ని కానీ, ద్వాదశి నాడు కానీ, మహాలయ అమావాస్య కానీ ఈ 3 రోజులు ఎంచుకుంటే సర్వే సర్వత్రా మీకు అన్ని రకాలైనటువంటి అభిష్టాలు సిద్ధిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఏకాదశి వదులుకొని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య చివరి 5 రోజులు చేస్తే చాలా ముఖ్యమైనటువంటి రోజులు అనమాట. ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఇలా చేసి దేవతలకి సంతృప్తి కలిగిస్తారో వాళ్ళు ఈ లోకంలో అన్ని రకాల సౌఖ్యాలను పొందడమే కాదు, వాళ్ళు గతించిన తర్వాత ఆ పై లోకాలలో కూడా అపరిమితమైనటువంటి సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్తూ మన శాస్త్రం చెప్తోంది. కాబట్టి మహాలయ పక్షాలను అసలు వదులుకోవద్దు.
చేతనైనంత చెయ్యండి. మరీ ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో ఇవన్నీ అయ్యాక గోవుకి గ్రాసం తినిపించండి. గోవుకి గ్రాసం తినిపించి మీరు పితృదేవతా స్తోత్రాన్ని చదవండి. స్తోత్రం యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పితృదేవతా స్తోత్రాన్ని చదువుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.